హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఇన్నర్ సోల్ వరల్డ్ టారట్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే హ్యాపీగా పాజిటివ్గా ఉన్నాను. మీరు కూడా అలానే ఉన్నారని హోప్ చేస్తున్నాను. అలానే ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎప్పుడు చెప్పేదే వీడియోలో వచ్చేసి ఎవరికైనా నచ్చితే ప్లీజ్ వేరే వాళ్ళకి షేర్ చేయండి. ఎవరైనా బాధలో ఉంటే వాళ్ళకైతే షేర్ చేసేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి, లైక్ చేయండి. ఓకేనా? లైక్ అనేది ఎనర్జీస్ ఎక్స్చేంజే కాబట్టి నేనేం పెద్ద మీ జేబులోంచి డబ్బులు కానీ ప్రాబ్లం ఏం కాదు కదా. జస్ట్ ఒక లైక్ అయితే చేసేయడం వల్ల ప్రాబ్లం ఏం లేదనుకుంటున్నాను. ఎనర్జీస్ ఎక్స్చేంజ్ నేను చేసిన దానికి ప్రతిఫలం అడుగుతున్నాం అంతే. జస్ట్ అదైతే చేయండి. అండ్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మీ జనరల్ రీడింగ్ రెజినేట్ అయితే మీది, రెజినేట్ కాకపోతే మీది కాదు అనుకోండి. అలానే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే స్క్రీన్ పైన నెంబర్ కనిపిస్తుంది, ఆర్ అదర్వైజ్ డిస్క్రిప్షన్లో నెంబర్ కనిపిస్తుంది. పర్సనల్ రీడింగ్ కావాలంటే తీసుకోవచ్చు, అది ఛార్జబుల్ అనమాట. ఓకే, అండ్ టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. టాపిక్ ఏంటి అంటే మీ పర్సన్కి మీకు అసలు మనస్పర్ధలు తొలగే అవకాశం ఉందా లేదా? మనస్పర్ధలు అంటే ఏమైతే ఉన్నాయో మీకు వాళ్ళకి మధ్యన అవి తొలగే అవకాశం ఉందా లేదా చూద్దాం. థ్యాంక్ యూ గాడ్. ఇవి చూసే ముందర అసలు మీ ప్రజెంట్ ఎలా ఉంది, వాళ్ళ ప్రజెంట్ ఎనర్జీ ఎలా ఉంది చూద్దాం. మా వ్యూయర్స్ యొక్క ప్రజెంట్ ఎనర్జీ ఎట్లా ఉంది యూనివర్స్? మా వ్యూయర్స్ యొక్క ప్రజెంట్ ఎనర్జీ ఇట్లా ఉన్నారు, వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. అండ్ కింగ్ ఆఫ్ వ్యాన్స్, అంత వ్యాన్స్ ఎనర్జీ వచ్చింది చూసారు కదా. అంత వ్యాన్స్ ఎనర్జీ అంటే ఫైర్ ఎనర్జీ ఉన్నారు, ఎక్కువ ఫైర్ ఎనర్జీ. ఏరీస్, వృషభ రాశి, సాగిటేరియస్, ధనుస రాశి. అండ్ ఇట్లా ఈ ఫైర్ ఎనర్జీ ఉంది. సో ఇట్లాంటి వాళ్ళు ఎక్కువ ఉన్నారు. అండ్ మీరు వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు, ఖచ్చితంగా ప్లానింగ్ అంటే చేసుకుంటున్నారు. అండ్ ఒక ఛాలెంజెస్ని ఎదుర్కోవాలి, కెరీర్ ఫోకస్ చేయాలి అని అయితే కూడా ఎదురు చూస్తున్నారు. ఇది మీ ఎనర్జీ. అండ్ ఇది వచ్చేసి మీ పర్సన్ ఎనర్జీ. మీ పర్సన్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్, 7 ఆఫ్ వ్యాండ్స్ అండ్ మూన్. మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారంటే డిప్రెషన్లో ఉన్నారు. అండ్ వాళ్ళ బౌండరీస్ వాళ్ళు క్రియేట్ చేసుకొని వర్క్ అనేది, హార్డ్ వర్క్ అనేది చేస్తున్నారు. అండ్ ఇక్కడ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఏంటంటే ఫైనాన్షియల్గా కూడా వర్క్ స్టెబిలిటీ కావాలి అని అయితే ఆలోచన చేస్తున్నారు. ఓకే, ఇది అన్నమాట మీ పర్సన్ ఎనర్జీ. అట్లనే ఇప్పుడు మీ పర్సన్కి మీ పైన మనస్పర్ధలు తొలగే అవకాశం అంటే ఏమైనా డిఫరెన్షియేషన్స్ ఉన్నాయి కదా మీ ఇద్దరికి, నో కాంటాక్ట్ ఇష్యూలో ఉన్నారు కదా, మీ డిఫరెన్షియేషన్స్ తొలగే అవకాశం ఉందా లేదా చూద్దాం. యూనివర్స్ ప్లీజ్ గివ్ యాక్యురేట్ రీడింగ్ ఫర్ మై వ్యూయర్స్. వాళ్ళ పర్సన్ ఉంది, ఖచ్చితంగా కింద పడింది చూసారు కదా. న్యూ ఆపర్చునిటీస్ ఉన్నాయి, చూద్దాం. యూనివర్స్ ప్లీజ్ గివ్ యాక్యురేట్ రీడింగ్ ఫర్ మై వ్యూయర్స్. మనస్పర్ధలు తొలగే అవకాశం ఉందా లేదా వాళ్ళ పార్ట్నర్కి వాళ్ళకి మధ్య? ప్లీజ్ గివ్ యాక్యురేట్ రీడింగ్. బాటమ్ డెక్ వచ్చి ద హెరోఫాంట్ అండి. హెరోఫాంట్ ఎనర్జీలో ఉన్నారు. హెరోఫాంట్ ఎనర్జీ అంటే మీకు తెలుసు కదా ఆల్రెడీ. అంటే ఇది ఖచ్చితంగా ఇంట్యూషన్ని ఫాలో అవుతారు. ఖచ్చితంగా వాళ్ళ మైండ్ ఏం చెప్తుందో అది వినాలని అనుకుంటారు. అండ్ ఈ బాండింగ్ ఏదైతే ఉంటుందో మీకున్న బాండింగ్ అది హ్యాపీగా లీడ్ చేయాలనుకుంటారో ఎలాంటి వాళ్ళనైనా వీళ్ళు ఫోకస్ చేసి వీళ్ళని చేయగలరు. అంటే ఒక మంచి విజ్డమ్ ఉన్న పర్సన్ అని చెప్పుకోవచ్చు, ఒక మంచి నాలెడ్జ్ ఉన్న పర్సన్ అని చెప్పుకోవచ్చు హెరోఫెంట్ అంటే.
లైక్ ఎ ప్రీస్ట్ అనమాట. అంటే బోధనలు చేసే ఒక వ్యక్తి కింద చెప్పుకోవచ్చు, యాజ్ ఎ కౌన్సిలర్, యాజ్ ఎ అడ్వైజర్. ఓకే, మీ మనస్పర్ధలు తొలగే అవకాశం ఉందా లేదా? యూనివర్స్ ప్లీజ్ గివ్ యాక్యురేట్ రీడింగ్ ఫర్ మై వ్యూయర్స్. ఏస్ ఆఫ్ ఫ్యాన్స్ విత్ ఏస్ ఆఫ్ స్వర్డ్స్ చూసారు కదా, ఖచ్చితంగా న్యూ బిగినింగ్ అయితే ఉంది. పేజ్ ఆఫ్ పెంటికల్స్ అండ్ కింగ్ ఆఫ్ స్వర్డ్స్. చూడండి, ఇది ఎనర్జీ లెవెల్స్ అన్నమాట. ఈ ఎనర్జీస్లో ఎక్కువగా ఫైర్ ఎలిమెంట్స్ ఉన్నారు అండ్ ఎర్త్ ఎలిమెంట్ ఉన్నారు, అలానే ఎయిర్ ఎలిమెంట్ కూడా ఉన్నారు. ఎక్కువగా అయితే చెప్పాలంటే ఫైర్ ఎలిమెంట్ ఎక్కువగా ఉంది. ఓకేనా, అంటే వ్యాన్స్ ఎనర్జీ ఎక్కువగా ఉంది. వీళ్ళు వ్యాన్స్ ఎనర్జీ వచ్చేసి ఏం సూచిస్తుంది? వ్యాన్స్ ఎనర్జీ ఎక్కువగా ఉంది. సాగిటేరియస్ ధనుసు రాశి సూచిస్తుంది. అండ్ చెప్తా, సింహరాశి, ధనుసు రాశి అండ్ మేష రాశి వాళ్ళు ఉన్నారు ఎక్కువగా. ఈ వ్యాన్స్ ఎనర్జీ వచ్చేసి మీకు ఒక ప్యాషనెట్ ఎనర్జీని ఇస్తుంది. అంటే మీరు ఒక డీప్గా థింక్ చేసి యాక్షన్ తీసుకోవాలి, ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది, మోటివేషన్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఖచ్చితంగా న్యూ ఆపర్చునిటీస్తో ముందుకెళ్ళాలి అనుకుంటున్నారు. సో ఇక్కడ ఏస్ ఆఫ్ వ్యాన్స్ ఉంది కదా, ఇది ప్లస్ ఇక్కడ ఏస్ ఆఫ్ స్వర్డ్స్ ఉంది, ఇది కూడా న్యూ బిగినింగ్స్. అంటే మెంటల్ క్లారిటీతో న్యూ బిగినింగ్స్ అనమాట. ఇక్కడ ఓన్లీ న్యూ బిగినింగ్స్, న్యూ ప్రాజెక్ట్స్, మీ యొక్క విల్ పవర్, మీ యొక్క డిజైర్, మీ యొక్క కోరికలు, ఇవన్నీ కూడా ఇక్కడ ఈ ఏస్ ఆఫ్ ఫ్యాన్స్లో ఉంటాయి. ఇక్కడ వచ్చేసి ఏస్ ఆఫ్ స్వర్డ్స్లో మెంటల్ స్టెబిలిటీ, విత్ మెంటల్ స్టెబిలిటీ. ఇక్కడ ఒక న్యూ బిగినింగ్ మాత్రమే చూస్తాం. ఇక్కడ ఏం చూస్తున్నామంటే విత్ మెంటల్ స్టెబిలిటీ, మీరు ఒక ఫోకస్డ్ లైఫ్లో మీరు ఒక స్టెప్ అనేది తీసుకున్నారు అండ్ దానికోసం న్యూ ఐడియాస్ అండ్ విత్ షార్ప్ మైండ్తో ముందుకెళ్తున్నారు. ఓకే, ఏస్ ఆఫ్ స్వర్డ్స్ విత్ ఏస్ ఆఫ్ స్వాన్స్, స్వర్డ్స్ వ్యాన్స్, కింగ్ ఆఫ్ స్వర్డ్స్. నెక్స్ట్ వచ్చేసి కింగ్ ఆఫ్ స్వర్డ్స్ ఏంటంటే మీరు ఒక డిసిప్లైన్గా, హానెస్ట్గా, మెంటల్ క్లారిటీతోనే ముందుకెళ్ళాలనుకుంటున్నారు. అండ్ పేజ్ ఆఫ్ పెంటికల్స్ ఏంటంటే మేనిఫెస్ట్ చేస్తున్నారు ఖచ్చితంగా. మీరు ఏదైతే ఒక స్కిల్ రిలేషన్షిప్ వైజ్ వచ్చేసి మీరు ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ మన దగ్గరికి రావాలి, వాళ్ళ తప్పులు అర్థం చేసుకొని మన దగ్గరికి రావాలి అని మీరైతే మేనిఫెస్ట్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. అట్లనే మీకు ఏదైనా ఫైనాన్షియల్ స్టెబిలిటీ కోసం మీరు వెయిట్ చేస్తున్నట్టయితే దానికోసం కూడా మేనిఫెస్ట్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. అండ్ మీ అంబిషన్స్ అండ్ డిజైర్స్, మీ కోరికలు ఏమైతే ఉన్నాయో, మీ అంబిషన్స్, మీ గోల్స్ ఏమైతే ఉన్నాయో ఖచ్చితంగా రీచ్ అవ్వడానికైతే అవకాశం ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి కింగ్ ఆఫ్ పెంటికల్స్. కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఏమి ఇండికేట్ చేస్తుందంటే వెల్త్ అండ్ బిజినెస్, లీడర్షిప్, సెక్యూరిటీ క్వాలిటీస్ అనేది ఇండికేట్ చేస్తుంది. అండ్ ఇక్కడ స్టక్డ్ ఎనర్జీలో ఉన్నారని చెప్పుకోవచ్చు. మూవ్ ఆన్ అంటే లేవడానికి కొంచెం ఎవరిదైనా హెల్ప్ కావాలని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ కూర్చున్నారు ఒకటే ప్లేస్లో. ఇక్కడ నుంచి మూవ్ ఆన్ అవ్వడానికి మీరు ఒక గుడ్ పర్సనే, అన్నీ ఉన్నటువంటి ఒక పర్సన్, కానీ ఇక్కడ ప్రస్తుతానికి ఏంటంటే కొంచెం కూర్చొని ఉన్నారు స్టక్డ్ ఎనర్జీలో. ఇక్కడ నుంచి ఎవరైనా మూవ్ ఆన్ చేస్తే బాగుంటుంది అని వెయిట్ చేస్తున్నారు. మూవ్ ఆన్ చేసే హెల్ప్ కావాలి ఇక్కడ మీకు. ఖచ్చితంగా ఎనర్జీలోంచి అయితే బయటకు వస్తారు. అండ్ ఇక్కడ చూడండి, ఓవర్ బర్డెన్స్ ఫేస్ చేస్తున్నారు. 10 of Wands ఓవర్ బర్డెన్స్ ఫేస్ చేస్తున్నారు. ఓవర్ బర్డెన్ అంటే ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ కావచ్చు, ఇంకా అదర్ దాన్ ఏ రెస్పాన్సిబిలిటీ అయినా కావచ్చు, హార్డ్ వర్కింగ్ రెస్పాన్సిబిలిటీ కానీ ఏదైనా కానీ, ప్రొఫెషనల్ వైజ్ కానీ ఇక్కడైతే మంచిగా వర్క్ అయితే చేస్తున్నారు ఎక్స్ట్రా రెస్పాన్సిబిలిటీ తీసుకొని. పేజ్ ఆఫ్ ఫ్యాన్స్ ఇన్స్పిరేషన్గా మీరు చేసిన దానికి సక్సెస్ ఎదురు చూస్తున్నారు. అంటే మీరు చేసిన దానికి ఖచ్చితంగా నాకైతే మంచి రిజల్ట్ వస్తుంది, లిమిట్లెస్ రిజల్ట్ అనమాట. అంటే అంతులేనటువంటి రిజల్ట్ రావాలి, మీ ఐడియాస్కి, మీ ఇన్స్పిరేషన్ లెవెల్కి ఒక మంచి సక్సెస్ రావాలని అయితే ఎదురు చూస్తున్నారు. మీ మనస్పర్ధలు ఇక్కడ తొలుగుతాయా అంటే తొలుగుతాయి. ఎందుకంటే ఏస్ ఆఫ్ వ్యాండ్స్ విత్ ఏస్ ఆఫ్ స్వర్డ్స్ అగైన్. అలానే ఇక్కడ వచ్చేసి వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. ఖచ్చితంగా ఆలోచన అయితే చేస్తున్నారు. మీరు ఎలా ఉన్నారు, ఎలా ఏం చేస్తుంటారు, ఇప్పుడు వస్తే ఎలా, రాకపోతే ఎలా, మీ దగ్గరికి మాట్లాడదామా వద్దా అని అయితే ఇక్కడ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. అండ్ ఫైనల్లీ కప్స్ ఎనర్జీ వచ్చేసింది. సో ఖచ్చితంగా హ్యాపీ మూమెంట్స్ అయితే స్పెండ్ చేయాలనుకుంటున్నారు విత్ మంచి రిలేషన్ తోటి, ఇన్నర్ హ్యాపీ ఫుల్ఫిల్మెంట్స్ తోటి, మన డ్రీమ్స్ అనేవి విత్ లవ్ అండ్ సపోర్ట్ తోటి మింగిల్ అవుతాం ఖచ్చితంగా అని చెప్పి అయితే ఆలోచిస్తున్నారు. మీ సపరేషన్ అనేది క్లోజ్ అయిపోయి, మీ మనస్పర్ధలన్నీ తొలగిపోయి అండ్ హ్యాపీ ఫ్యామిలీగా లీడ్ చేయాలని అయితే ఫైనల్గా ఆలోచన అయితే చేస్తున్నారు.
అండ్ వీళ్ళకి ఏం గైడెన్స్ ఇస్తున్నారు యూనివర్స్? మనస్పర్ధలు తొలగిపోతాయి, ఓకే. అండ్ ఒక ఎలాంటి గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు వీళ్ళకి? వాళ్ళ పర్సన్కి వాళ్ళకి ఇద్దరికి ఎట్లాంటి ఒక గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు యూనివర్స్? ఏంజల్స్ ప్లీజ్ గివ్ అక్యురేట్ గైడెన్స్ ఫర్ మై వ్యూయర్స్ అండ్ దేర్ పార్ట్నర్స్ టు. ఇది మీది అండ్ ఇది వాళ్ళది. మీది ఏంటో చూద్దాం ఫస్ట్. మిమ్మల్ని లైట్ గ్రీన్ వాడమంటున్నారు. క్యామెల్ అనే ఏంజల్స్ ప్రొటెక్షన్ మీకు ఉంది ఖచ్చితంగా. లైట్ గ్రీన్ కలర్ అంట వాడండి. హ్యాపీనెస్, మీలో ఎనర్జీ, హోప్ అనేది తీసుకొస్తుంది. ఏంజల్స్ ఆర్ వాచింగ్ ఓవర్ యూ. చూసారు కదా, మిమ్మల్ని గ్రీన్ కలర్ ప్రొటెక్ట్ చేస్తున్నారు. క్యామ్యూల్ అనే ఒక ఏంజల్ మిమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ ఏంజల్స్ వాచ్ చేస్తున్నారు చూడండి, మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు. మిమ్మల్ని మీ లవ్, మీ ప్రొటెక్షన్, మీ సపోర్ట్ అనేది ఏంజల్స్ వెనకాల బ్లెస్ చేస్తున్నారు. బ్లెస్సింగ్స్తోనే అవుతున్నాయి. సో మీది ఇలా ఉంది. అండ్ మీ పర్సన్ వచ్చి ఎవిడెన్స్, ఖచ్చితంగా ఎవిడెన్స్ రాబోతుంది మీ పర్సన్కి వచ్చి. చూడండి, ఫ్రూట్ఫుల్ ఎనర్జీ ఉంది, ఫ్రూట్ఫుల్ రిజల్ట్ ఉంది. ఖచ్చితంగా మీ దగ్గరకు అయితే రావాలని అనుకుంటున్నారు. బ్లెస్సింగ్ ఇన్ డిస్గ్యూస్. చూడండి ఇక్కడ ట్రస్ట్, రెవల్యూషన్, సిగ్నిఫికెంట్, సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటున్నారు మీకు ఫ్యూచర్లో. ఖచ్చితంగా ఏంజల్స్ అండ్ స్పిరిట్స్ యొక్క, యూనివర్స్ యొక్క బ్లెస్సింగ్స్ తోటి ఖచ్చితంగా అబండెన్స్ తీసుకురావాలనుకుంటున్నారు మీ లైఫ్లోకి. అండ్ వాళ్ళు తెచ్చుకొని మీకు ఒక హ్యాపీ మూమెంట్ ఇవ్వాలి అని అనుకుంటున్నారు ఖచ్చితంగా. ఓకే, ఇది వీడియో అండి. మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే పర్సనల్ రీడింగ్ కావాలి అనుకునే వాళ్ళు స్క్రీన్ పైన డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది, కాల్ చేసి పర్సనల్ రీడింగ్ తీసుకోవచ్చు. మీ రీడింగ్ మీరు తీసుకోవచ్చు, ఛార్జబుల్ అండి. కామెంట్ అయితే చేయండి, ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆన్సర్ అనేది వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.